మనిషి ప్రాణం మీదకొస్తే ఉన్న ఊరు కట్టుకునే ఇళ్ళు సాగు చేసుకునే భూమి అన్నీ అమ్ముకోవాల్సి వస్తోంది. ఇది నేటి పేదవాడి ఆరోగ్య పరిస్థితి. ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యం వల్ల ఒక పేదవాడు ఇంటెన్సివ్ కేర్ వరకు వెళ్తే రోజుకు వేలల్లో లక్షల్లో ఖర్చు అవుతోంది. ఆ ఖర్చు భరించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని రోడ్డున పడుతున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇంటెన్సివ్ కేర్ సేవలను కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావాలి. అప్పుడే నిరుపేదలకు అసలైన భరోసా దక్కుతుంది. అధ్యక్ష, ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ మంత్రివారి గారు ఒక విషయం చెప్తాను అధ్యక్ష. మీరే ఇప్పుడు చెప్పినారు కేవలం 497 పేషెంట్లు మాత్రమే 5 లక్షల కంటే ఎక్కువ వాడుకున్నారని, 10 లక్షలు వాడుకున్నారు అధ్యక్ష. దట్ ఈస్ అమౌంట్ ఇంటూ 37 crores. మై హంబుల్ రిక్వెస్ట్ యూ మంత్రి గారు, సేమ్ టైం ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీ ద్వారా అధ్యక్ష, దయచేసి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయండి. ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం టుడే. ఎవరైనా చూడండి, మీరు ట్రామా కానివ్వండి, ఎనీ పేషెంట్ గోయింగ్ ఆన్ టు వెంటిలేటర్, తప్పకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. సో దయచేసి, బికాజ్ మీరు ఎట్లాగో 10 లక్షలు పెడతా ఉన్నారు, దాని కొన్ని ఇంటెన్సివ్ స్పెషల్లీ ఐసీయూ కోసము, ఎందుకంటే బీద వాళ్ళకు ఒక్కసారి ఐసీయూలో పోతే అధ్యక్ష, చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను మీ అందరికీ, ఒక్కసారి బీద వాళ్ళ ఐసీయూలోకి పోతే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకోవాలి అధ్యక్ష. ఎందుకంటే పర్ డే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఈజ్ ఛార్జింగ్ ఇన్ అన్ ఇంటెన్సివ్ కేర్, నేను చెప్పేది ఆన్ వెంటిలేటర్, అట్లీస్ట్ 1 lakh rupees. సో అర్థం చేసుకోండి అధ్యక్ష, ఎవరన్నా 4 రోజులు 5 రోజులు కానీ ఇంటెన్సివ్ కేర్లో ఉంటే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకునే పరిస్థితి బీద వాళ్ళకి వస్తూ ఉంది అధ్యక్ష. అండ్ జనరలీ ప్రజలు కూడా చాలా మంది, నేను అనుభవంలో చెప్తాను అధ్యక్ష, వై డోంట్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీకు తెలుసు అధ్యక్ష, ఏమన్నా కానీ సార్ ఆస్తి అమ్ముకున్న పర్లే కానీ కార్పొరేట్ హాస్పిటల్ పోతాను చెప్తాను. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మళ్ళీ ఒకసారి చాలా తక్కువ మంది 10 లక్షలు వాడుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఐసీయూ కేర్ని కానీ కొన్ని హాస్పిటల్స్లో పెట్టండి. ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, 3 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో ఐసీయూ కేర్ పెడతారా, వెంటిలేటర్ పెడతారా, ట్రామా పాలిట్రామా పెడతారా, దయచేసి తప్పకుండా పెట్టాలని చెప్పి మేము కోరుతాం అధ్యక్ష. అదేవిధంగా మీతో చిన్న రిక్వెస్ట్, ఆరోగ్యశ్రీ ఇంకా మీరు గ్రీన్ ఛానల్ అన్నారు కానీ 1 year నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఏమవుతా ఉందంటే క్లెయిమెంట్ వరకు పోతా ఉన్న తర్వాత కానీ పేమెంట్ క్లెయిమ్ వచ్చే లోపల ఈ మధ్య గ్యాప్లోనే చాలా రోజులు గ్యాప్ వస్తూ ఉంది. సో దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే అది తొందరగా చేయండి.